రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు కోర్టులో బ్రేకులు పడగా మరికొన్ని నిర్ణయాలు మాత్రం సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇటీవల ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డులను ప్రకటించారు. అమెరికాలో స్థిరపడాలనుకునే వారు $5 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డ్ కొనుగోలు చేయాలని సూచించారు. అయితే అంత మొత్తం పెట్టి ఎవరు కొనుగోలు చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఒక్క రోజులోనే 1000కి పైగా గోల్డ్ కార్డులు అమ్ముడయ్యాయి. దీంతో ఈ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఇమిగ్రేషన్లో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తున్న ట్రంప్ సర్కార్ గ్రీన్ కార్డులు, H1B వీసాలపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ట్రంప్ కొత్తగా గోల్డెన్ వీసాలను తీసుకొచ్చారు. తమ దేశంలో శాశ్వత నివాసం కావాలనుకునే వారు ఎవరైనా $5 మిలియన్ పెట్టి గోల్డెన్ వీసా కొనుగోలు చేయాలంటూ ట్రంప్ ఆఫర్ చేశారు. అయితే అమెరికాలో స్థిరపడేందుకు ఎవరైనా అంత ఖర్చు చేసి గోల్డెన్ వీసాలను కొనుగోలు చేస్తారా అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అమెరికాలో స్థిరపడేందుకు ఒక్క రోజులోనే 1000 మంది $5 మిలియన్ చెల్లించి గోల్డెన్ వీసాలను కొనుగోలు చేశారు. దీంతో అమెరికాలో నివాసం కోసం $5 బిలియన్ ఆ దేశ వ్యవస్థకు చేరినట్లయింది. అమెరికాకు భారంగా మారిన అక్రమ వలసల్ని ఒప్పుకోనంటూ తెగేసి చెప్పిన ట్రంప్ $5 మిలియన్ విలువైన గోల్డెన్ కార్డుల్ని ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ గోల్డెన్ వీసా ఖరీదు ఇండియన్ కరెన్సీలో దాదాపు 41 కోట్లు. అయితే ఇప్పుడు ఈ విధానం నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు అక్కడి అధికార పార్టీ నాయకులు, మద్దతుదారులు. అమెరికాలో గోల్డెన్ వీసా కొనుగోలు చేసే శక్తి ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల మందికి ఉంది. వారిలో 1 మిలియన్ మందికి అంటే 10 లక్షల మందికి గోల్డెన్ వీసాలను విక్రయిస్తే అమెరికా $5 ట్రిలియన్ సేకరించగలదని ట్రంప్ భావిస్తున్నారు. అంతకుముందు అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన 2.5 లక్షల మంది ప్రజలు ట్రంప్ అమల్లోకి తీసుకొచ్చిన గోల్డ్ కార్డులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తేలింది. అయితే గతంలోనే అమెరికాలో ఇలాంటి విధానం అమల్లో ఉండేది. అయితే దీనిని EB-5 పెట్టుబడిదారుల వీసాగా పిలిచేవారు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక దీన్ని ట్రంప్ కార్డ్ అంటూ పిలుస్తున్నారు. ఇన్వెస్టర్ జాన్ పాల్సన్తో జరిగిన భేటీలో ట్రంప్ ఈ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అతి పెద్దగా కనిపిస్తున్నా భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇతర దేశాలకు అందించే సహాయాలను ఆపేయడంతో పాటు అంతర్జాతీయ సంస్థలకు చేస్తున్న సాయాన్ని ట్రంప్ నిలిపివేస్తున్నారు. అంతేగాక ప్రభుత్వ వృధా ఖర్చులను తగ్గించేందుకు ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తూ ఇప్పుడు ఈ గోల్డెన్ కార్డుల విక్రయం ద్వారా వస్తున్న డబ్బును సైతం అమెరికా జాతీయ రుణాన్ని తీర్చడానికి ఉపయోగించనున్నట్లు తెలిపారు. మార్చి నాటికి అమెరికా ప్రభుత్వ రుణం సుమారు $33 ట్రిలియన్ ఉంది. ఇది ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద ప్రభుత్వ రుణంగా చెబుతున్నారు. ఈ రుణాన్ని తగ్గించేందుకు గోల్డెన్ కార్డును విక్రయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ గోల్డ్ కార్డుకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కార్డు అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ గోల్డెన్ కార్డును ట్రంప్ అప్గ్రేడ్ చేసిన గ్రీన్ కార్డుతో పోల్చుతున్నారు. ఈ కార్డు కారణంగా అమెరికాలో స్థిరపడడానికి ఎక్కువ మంది ధనవంతులు గోల్డ్ కార్డులు కొనుగోలు చేస్తారని, అలా దేశంలో ఉద్యోగాలు, ఉపాధి పెరుగుతుందని గతంలోనే ట్రంప్ అన్నారు. అలాగే ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా ధనవంతులు దేశంలోకి వస్తారని, వారు వివిధ పెట్టుబడుల ద్వారా దేశాన్ని ధనికంగా మార్చేస్తారని చెబుతున్నారు. ధనవంతులు దేశంలో చాలా డబ్బు ఖర్చు చేస్తారని, వారంతా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు.